నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ ఈ పదం వెనక ఎంతో భావోద్వేగం ఉంటుంది. ఈ పదం వెనక రక్తం మసులుతూ ఉంటుంది. ఈ పదం వెనక ఎంతోమంది అమరుల ఆత్మ బలిదానాలు. ఈ మధ్యకాలంలో ఒక మాట ప్రధానంగా విన్నాం, అంగభంగ కళింగ అని చెప్పేసి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత కంటిన్యూషన్లో త్రిలింగ అన్నటువంటి పదం కూడా వచ్చింది. ఇక్కడ పార్టీలకు సంబంధం లేకపోయినా కానీ ఈ త్రిలింగ అనేటువంటి పదం ఈ రోజు కాదు, 1400వ శతాబ్దం నుంచి ఉంది. అంటే శాసనాల్లోనే తెలంగాణ పదం లిఖించబడి ఉన్నటువంటి పరిస్థితి. త్రిలింగ నుంచే తెలంగాణ పదం ఆవిర్భవించింది అని చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో అసలు తెలంగాణ అనేటువంటి పదం డిక్షనరీలోనే లేదు అని బక్కని నరసింహులు నిన్న మహానాడులో చేసినటువంటి కామెంట్ తెలంగాణలో ఉద్యమకారుల రక్తం మరిగిస్తోంది. తెలంగాణలో ఉంటూ తెలంగాణ నేలపై నివసిస్తూ తెలంగాణ గురించి పక్క రాష్ట్రం వెళ్ళి తల్లిపాలు దాగి రొమ్ములు గుద్దేటువంటి నీలాంటి నాయకుల వల్ల తెలంగాణకు పరువు పోతోందని చెప్పేసి ఈరోజు ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ పదం డిక్షనరీలు లేదు అంటున్నారేమో కానీ తెలంగాణ పదం శాసనాల్లోనే ఉంది అన్నది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ప్రతిధ్వనిస్తున్నటువంటి అంశం. మాట్లాడొచ్చు, రాజకీయాల గురించి మాట్లాడొచ్చు, తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడొచ్చు. మనం కూడా చాలామంది అంటే ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రంతో ఢిల్లీ విద్యా వ్యవస్థ గురించి కంపేర్ చేస్తూ ఉంటాం, కేరళ విద్యా వ్యవస్థ గురించి కంపేర్ చేస్తాం. అట్లాగే నిన్న తెలంగాణ విద్యా వ్యవస్థ, తెలంగాణలో విద్యాశాఖ మంత్రే కరెక్ట్గా లేరు అని చేసినటువంటి కామెంట్ ఓకే, అదొకే. బట్ తెలంగాణ అనేటువంటి పదమే చరిత్రలో లేదు, డిక్షనరీలో లేదు అన్నటువంటి పదం తెలంగాణ వ్యక్తే పక్క రాష్ట్రం వెళ్ళి మాట్లాడడం ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అగ్గి మీద గుగ్గి అవుతోంది.